వెల్కమ్ బ్యాక్ టు వచ్చాలి మార్కెటింగ్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి. స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్న నెంబర్లో కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్బర్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ త్రూ ఆఫీస్ దగ్గర రావచ్చు, వెహికల్ చెక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది టాప్ అండ్ వెహికల్ అండి, ఎంజీ హెక్టర్ ప్లస్ షార్ప్ వేరియంట్ డీజిల్ వెహికల్ అండి. ఎంజీ హెక్టర్ డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ కారు. ఈ వెహికల్లో సన్ రూఫ్, అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ మాత్రం 8 ఉంటాయి. 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి మనకు సేఫ్టీ పరంగా. స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, బ్యాక్ రివర్స్ కెమెరా, సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఉంటాయి, మొత్తం ఆటోమేటిక్ కంట్రోల్స్, ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది కార్లో, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కార్లో. చాలా బాగుంది వెహికల్. ఈ టాప్ ఎండ్ సన్ రూఫ్ కూడా దీంట్లో ఉంటుంది. మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు సన్ రూఫ్. ఈ వెహికల్ మోడల్ వచ్చి 2022 మోడల్ అండి. ఇది 6 సీటర్ వెహికల్, 6 సీట్ల వెహికల్. ఇది డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ కారు. 95,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, సెకండ్ కీ ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉంది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి 95,000 తిరిగింది. ధర వచ్చేసరికి కేవలం 13,50,000 చెప్తున్నారు. 13,15,000 చెప్తున్నాడు. ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఎవరితో మాట్లాడుకొని ధర కూడా తగ్గించుకోవచ్చు. ఫైనాన్స్ కూడా సిబిల్ ఉన్న వారికి 70-80% లోన్ చేస్తా. సిబిల్ లేకపోతే మాత్రం 50-60% లోన్ ఇస్తా. ఇది ఎంజీ హెక్టర్ అండి, చాలా బాగుంది. మీ వెహికల్ మొత్తం ఒకసారి వ్యూ ఇస్తే చూసుకోవచ్చు. మన వెహికల్ ఒక వ్యూ చూసుకోవచ్చు మొత్తం. అలాయ్ వీల్స్, టైర్లు కూడా దాదాపుగా 70% టైర్లు ఉంటాయి కార్కి. ఇది 6 సీటర్ వెహికల్, చాలా బాగుంటుంది, లగ్జరీ వెహికల్ అండి. ఎంజీ హెక్టర్, ఇది షార్ప్ వేరియంట్. చాలా బాగుందండి. మొత్తం 6 సీట్లు ఉంటాయి, మొత్తం చాలా నీట్ కండిషన్. సన్ రూఫ్ కూడా ఉంది కార్కి. సార్ వెహికల్ లోపల చూసుకోవచ్చు, ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి. సీట్ మాత్రం చాలా లగ్జరీగా ఉన్నాయి. మొత్తం లెదర్, మొత్తం టోటల్ లెదర్ సీట్స్. బ్యాక్ ఏసీ ఉంటుంది దీంట్లో. దీంట్లో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 8 ఎయిర్ బ్యాగులు. ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ఈ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దీంట్లో ఒక ఎయిర్ బ్యాగు, దీంట్లో ఒకటి, మళ్ళీ దీంట్లో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, ప్లస్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, అక్కడ లాస్ట్ ఒక ఎయిర్ బ్యాగు, ఇటు ఎయిర్ బ్యాగు. మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇలాగో ఫుల్ స్టార్ట్ కూడా ఉంది ఈ కార్కి. సెంట్రల్ లాకింగ్, ఫుల్ స్టార్ట్. మనం రీడింగ్ చూసుకోవచ్చు, 95,481 తిరిగిందండి. చాలా బాగుంది. సన్ రూఫ్ ఉంటుంది ఈ కార్కి. సన్ రూఫ్ కూడా వర్కింగే, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. టోటల్ అన్ని వర్కింగ్ ఉన్నాయి. మొత్తం షోరూమ్ ట్రాక్ అండి, షోరూమ్ కండిషన్ ఉంది కార్ మొత్తం. కవర్ ఓపెన్ చేయలేదు ఇంకా, మొత్తం షోరూమ్ కవరే. స్టీరింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఇక్కడ వేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్. టోటల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్లో, టోటల్ పవర్ విండోస్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, మొత్తం ఆటో కంట్రోల్స్ అంతా. ఇది మాన్యువల్ వెహికల్ అండి. మొత్తం 7 గేర్లు ఉంటాయి, ఫ్రంట్ 6, బ్యాక్ ఒకటి, మొత్తం 7 గేర్లు ఉంటాయి. బ్యాక్ రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇది 360 degrees కెమెరా ఉంటుంది దీంట్లో. మొత్తం 360 డిగ్రీల మొత్తం, అంటే వెహికల్ చుట్టూ కెమెరా సరౌండింగ్లో కార్ ఉంటుంది. అన్ని వర్కింగ్, టోటల్ ఏం ప్రాబ్లం లేదా. ఇక్కడ సీట్ కూడా ఆటో కంట్రోల్స్ ఉంటాయి, సీటింగ్ కూడా ఆటో కంట్రోల్స్ మొత్తం. డీజిల్ వెహికల్ ఇది, చాలా బాగుంది. చాలా స్మూత్ ఇంజన్ కూడా. అప్రాన్స్, బాడీ, పిల్లర్స్ అంతా ఒరిజినల్ అండి. ఎటువంటి స్మోక్, నాయిస్ ఏం లేదు. చాలా బాగుంది. ఇది ఎంజీ హెక్టర్ షార్ప్ వేరియంట్ డీజిల్ వర్షన్ అండి. 2022 మోడల్. ఇది డీజిల్ వర్షన్. రీడింగ్ వచ్చేసరికి 95,000 తిరిగింది. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది, సెకండ్ కీ ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్కి.
వెహికల్ ఒక ధర వచ్చి కేవలం 13,50,000 అండి. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ కూడా సిబిల్ ఉన్న వారికి 70-80% లోన్ చేస్తా. సిబిల్ లేకపోతే మాత్రం 50-60% చేస్తా. ఈ వెహికల్కి సన్ రూఫ్, అలాయ్ వీల్స్, 8 ఎయిర్ బ్యాగ్స్, 8 ఎయిర్ బ్యాగులు, స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, సీట్ ఆటో కంట్రోల్స్ ఉన్నాయి. ప్లస్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది కార్లో. చాలా బాగుంది, నీట్ కండిషను. బ్యాక్ రివర్స్ కెమెరా కూడా ఉంది కార్లో. తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోయి ఓనర్తో మాట్లాడిస్తా. మాట్లాడుకొని ధర కూడా తగ్గించుకోరు, ఏం ప్రాబ్లం లేదు. నేను కూడా ధర తగ్గే ప్రయత్నం చేస్తాను.